హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ డిస్టెన్స్లోను, అడ్డాకల్ మండల కేంద్రానికి 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న రాచాల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయానికి పక్క భాగంలో పురాతనమైన ఆలయం ఉంది. ఈ ఆలయానికి బయటి వైపున ధ్వంసం కాబడిన 2 నంది దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి ఎదురుగా ఒక ధ్వజస్తంభం కూడా ఉంది. ఈ ఆలయంలోకి మనం ప్రవేశిస్తే మొదటగా మనకి పురాతనమైన వినాయకుడి విగ్రహం కనబడుతుంది. ఆ వినాయకుడి విగ్రహం వెనకాల పానవట్టం పైన కాలభైరవుడి విగ్రహం కూడా కనబడుతుంది. ఈ విధంగా పానవట్టం పైన కాలభైరవుడు ఉన్న ఆలయం మనకి కల్వకుర్తికి సమీపంలో ఉన్న రాచూరు గ్రామంలో ఉన్న కాలభైరవ ఆలయంలో చూడవచ్చు. రాచూరు గ్రామంలో ఉన్న కాలభైరవ ఆలయం 13వ శతాబ్దానికి చెందిన ఆలయంగా నిర్ధారణ జరిగింది కాబట్టి ఈ ఆలయం కూడా 13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల ఆలయంగా మనం నిర్ధారించుకోవచ్చు. ఈ కాలభైరవ విగ్రహానికి ఎదురుగా మరో 2 దేవతామూర్తి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా పురాతనమైన విగ్రహాలు. రాచాల రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న నూతనంగా ప్రతిష్ఠించిన నవగ్రహ దేవతామూర్తుల్ని మనం చూడవచ్చు. రాచాల గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న దేవతామూర్తుల్ని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా నూతనంగా ప్రతిష్ఠించిన నందీశ్వరుని మనం చూడవచ్చు. రాచాల గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలోకి మనం ప్రవేశించిన తర్వాత ముందుగా అక్కడ వినాయకుడిని పక్కనే ఉన్న శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ఈ రాచాల గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రతి సోమవారం రోజున అదేవిధంగా శివరాత్రి సమయంలో అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఇక్కడ ఆలయ సభ్యులు మనకు తెలపడం జరిగింది.
రాచాల గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం 13వ శతాబ్దానికి చెందిన ఆలయంగా రాచాల గ్రామస్తుల నమ్మకం. ఆ ఆలయం క్రమక్రమంగా శిథిలమవుతుంటే గ్రామస్తులు ఆలయానికి పూర్వవైభవం తీసుకురావడం కోసం పునర్నిర్మించడం జరిగింది. రాచాల గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ప్రధాన ఆలయానికి సంబంధించిన ద్వారాన్ని మనం పరిశీలిస్తే ఈ ప్రధాన ద్వారం అడ్డాకల్ శివాలయానికి మరియు అదేవిధంగా పెద్ద మున్గల్ శివాలయానికి సారూప్యత ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ రాచాల గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలోని శివలింగం ఈ ఆలయానికి మరో ప్రధాన ఆకర్షణ. ఇంత ఎత్తులో ఉన్న శివలింగాన్ని మహబూబ్నగర్లో వీరనపేటలో ఉన్న పెద్ద శివాలయంలో మాత్రమే చూడగలం. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న వ్యక్తి జంగం వీరబస్వయ్య. ఈయన అనువంశక అర్చకులు. ఈయన ఈ ఆలయం అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తి. ఇప్పటికీ ఈయన వంశీయులే ఇక్కడి ఆలయంలో పూజారులుగా ఉన్నారు. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన ఆలయానికి ఎదురుగా మరో గది ఉంది. ఆ గదిలో ఏముందో ఇప్పటికీ ఎవరికీ ఏమీ తెలియదు. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలో బయటి వైపు ఉన్న మరో నందీశ్వరుని మనం చూడవచ్చు. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇప్పుడు మీరు చూస్తున్న నాగదేవత విగ్రహాలని
2024 సంవత్సరంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ రాచాల గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి చాలా విశాలమైన ఆలయ ప్రాంగణం అయితే ఉంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఈ శునకం ప్రతిరోజు రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఇక్కడే ఉంటుందని ఇక్కడి ప్రజలు మనకి తెలుపుతున్నారు. మీ గ్రామాల్లో కూడా ఇటువంటి చారిత్రక ఆలయాలు, చారిత్రక కోటలు, చారిత్రక శిల్పాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.